తెలంగాణ మేనేజర్గా 50,000 రూపాయలు సాలరీ వచ్చేటప్పుడు నా లైఫ్ ఎట్లుందో 4,500 వస్తప్పుడు కూడా సేమ్ అట్లే ఉంది. మీకు అందరికీ తెలిసినటువంటి పాయింటే, జాబ్లో మిగిలిచ్చేది ఏముండదు, ఉన్నింటి కట్టడం సరిపోతుంది. నాకు అట్లే ఉంది. నాకు ఒకటే ఆలోచన ఏముండదంటే ఇంకొక ఇన్కమ్ కానీ ఇంకోటి చేయాలంటే కానీ ఆలోచన ఎప్పుడు రాలేదు. కానీ ఉన్న జాబ్లోనే ప్రమోషన్ కోసం పరిగెత్తేది, ఓటీలు చేయడం, కొంచెం ఇన్సెంటివ్ కోసం పరిగెత్తడం, 4 డాక్టర్లు కలవడం, ఇంకో 2 ఎక్స్ట్రా కలవడం, బిజినెస్ ఎక్కువ వస్తే 2 రూపాయలు ఎక్కువ వస్తే చిట్ చేసుకోవచ్చు, ఏమైనా ఉంటే ఖర్చులు ఉంటే తీర్చుకోవచ్చు. ఈ మైండ్ సెట్ తోటి ఉన్నా. 2013లో కొంచెం వర్క్ చూసి నాకు ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ మేనేజర్ ఉన్నా. మళ్ళీ తెలంగాణకు వచ్చినాక తెలంగాణ మొత్తానికి మేనేజర్గా 50,000 సాలరీ ఇచ్చారు. అది 15,000 లాక్డౌన్లో పడిపోయిన తర్వాత నాకంటే ముందు మాట్లాడినటువంటి నా క్లాస్మేట్ బాలం సింగ్ సారు ఈ గొప్ప ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేయడం జరిగింది. ఫోన్ ద్వారా జస్ట్ ఫోన్లో మెసేజ్ పెట్టిండు. మీ అందరిలాగా నేను కూడా జస్ట్ గూగుల్లో కొట్టి ఇది సబ్ల కంపెనీ అనుకుని ఒక 4 నెలల దాకా నేను లైట్ తీసుకున్నా. 4 నెలల తర్వాత నేను బలవంతంగా ఒక మీటింగ్, ఆ బలవంతంగా నేను ఎందుకు పోయినా అంటే, సింగ్ సార్ నేను ఉద్యోగం వదిలేస్తున్నా అన్నాడు. వాడు ఉద్యోగం ట్రై చేస్తుంటే నేను అనుకున్నా శ్రీరామ్ వస్తూ నాకు రావాలని చెప్పి ట్రై కూడా చేయలేదు ఉద్యోగం. వాడు ట్రై చేసుకుని కొట్టింది. సింగ్ సారు డిగ్రీలో చాలా సైలెంట్గా ఉంటాడు. నేను ఘోరంగా ఏడిపించుకున్నాను. నేను చూస్తే భయపడతాను, ఏడిపించి సెటిల్ చేసేది బాగా. అట్లాంటి కూడా నాకు వచ్చి ఇది కంపెనీలో జాయిన్ కానీ హెచ్సి కానీ అన్నప్పుడు నేను అమ్మాయినా అట్లా నేను గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టింది. కానీ ఈ కంపెనీ ఏంది మళ్ళీ అన్నట్టు ఒక 4 months దాకా నేను వినలేదు. రోజు మా ఇంటికి వచ్చి చెప్పినా నేను వినకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, నా ఎంత పడుతుంది కాబట్టి దాని విలువ నాకు అర్థం కాల. నెంబర్ 2, ఇట్లాంటివన్నీ ఫేక్. ఈ 2 విషయాలతో వెళ్ళలేదు. ఒకసారి ఇందాక మీకు ఇంట్రడ్యూస్ చేసింది కదా భిక్షం సార్ మాల్లో మీటింగ్ పెడితే బాండి సార్ బండి నడుపుతున్నాడు, సీన్ సార్ ఎంట కూర్చున్నాడు, నన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకుపోయాడు. ఆ బండి కూడా నాదే, ఆ పెట్రోల్ కూడా అందరూ తీసుకుపోయి 4 ఇంటిలో కూర్చోబెట్టాక రమేష్ సారు, తర్వాత నాగరాజ్ సారు, లింగయ్య సారు, భిక్షం సార్ వీళ్ళందరూ మాట్లాడినాక భిక్షం సార్ ఒక్కటి మాట్లాడుకుంటే ఈ బిజినెస్ ఎట్లుంటది ఆయన అందరూ మాట్లాడాక నాకు ఏమర్థమైందంటే ఇలా ముంచేయలేదు అర్థమైంది. ఇంటికి వచ్చినాక కొంచెం డైరెక్ట్ సెల్లింగ్ అంటేంది, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటివి తీసుకున్నటువంటి చరిత్రని చదువుకున్నా. ఈ గ్యాప్ లో ఎంఎస్ఆర్ గారిని మా ఊరికి తీసుకురావడం జరిగింది. మా అప్లైన్స్ వెంకట్ సారు, పాండి సారు, సింగ్ సారు, వీళ్ళు 3 కలిసి ఊళ్ళో తీసుకొస్తే నా మైండ్ ఎట్లుందంటే తెలంగాణ మేనేజర్ అని చెప్పుకుంటారు ఖచ్చితంగా. మా ఊరు పెద్ద తోపుతారు, సార్ వస్తే బాగుండదని చెప్పి నేను మా ఊరు బదిలాడి పెద్ద పాంప్లెట్ చేయించి ఊళ్ళో 40 మందిని కూర్చోబెట్టినా ఒక స్కూల్లో. ఇక నేను ఏమనుకుంటా అంటే ఎంఎస్ఆర్ షాక్ అవుతాడు నా టీం చూస్తే. అది ఎంత కష్టపడ్డా కూడా నాలాంటి దొరకకుండా వచ్చి నేను దొరకడం అదృష్టం అనుకుంటాడేమో అనుకున్నా. 40 మందిని కూర్చోబెట్టినా. మీటింగ్ కూడా సూపర్ అయింది. సార్ కూడా మొత్తం ఇంకా అంతా రాసిండు. నేను ఇంకా మీటింగ్ నేను ఇంటలేదు. నేను కూర్చోబెట్టినా అంటే అయిపోయినట్టు నేను ఇంటలేదు. ఈ ఎథిక్స్ వాల్యూస్ అవి కూడా అప్పుడు కూడా మాట్లాడిన సార్ కానీ మనకి అది ఉన్నాయి కదా నచ్చిందా మిగిలే. మీటింగ్ అంతా అయిపోయింది. సార్ హైదరాబాద్ పోయినాక నేను అడిగిన ఎట్లా మన మీటింగ్ పెట్టినాడు ఇంతవరకు మాట్లాడినాక ఇంటికి వచ్చిన ఒక్కరు కూడా జాయిన్ కాదు. ఐడియా తీసుకోలేదు అంటే మీటింగ్ సూపర్ ఉంది, ఆయన మాట్లాడుకోవాలి, మంచి భవిష్యత్తు ఉంటాను, నేను భవిష్యత్తు చెప్తున్నా. ఎవరు రాలే. ఇంకా మనం మా పిల్లలు మీటింగ్ పెట్టలేదు. అక్కడి నుంచి శ్రీన్ సారు, పాండ్ సార్, నేను వెంకట్ సారు, ఎంఎస్ సార్ ఇచ్చినటువంటి డేట్లు పట్టుకొని ఈ ఫంక్షన్ హాల్లో ఫస్ట్ టైం నేను ఒకరోజు స్టేజ్ దగ్గర మాట్లాడినా. ఎంఎస్ఆర్ గారు నన్ను పిలవడం జరిగింది. సైన్ సార్ సేల్స్ మేనేజర్ ఒక ఆయన నుంచి పిలిస్తే సుబేష్ సార్ ఫస్ట్ టైం నేను చూడటం ఆ రోజు. నేను ఫస్ట్ టైం ఇదే స్టేజ్ మీద మాట్లాడినా మైక్ తీసుకొని. అప్పుడు నా వాయిస్ కూడా చాలా సన్నగా ఉంది. ఇప్పుడైనా మొత్తుకొని కూరట్లేదు అయింది. కానీ అది ఇప్పుడు కూడా వింటా ఉంటాను నేను. అప్పుడు నా వాయిస్ సన్నగా ఉంది. అప్పుడు ఆ రోజు కూడా నా ధైర్యం ఉంది. మీకు ఎప్పుడు నా వీడియో పెట్టుకుంటుంది. అలా నేను ఏం మాట్లాడానంటే నా గురించి చెప్పుకోలేదు, మీరందరూ బిజినెస్ లో డెవలప్ కావాలి, ఇలా గెలవాలి, కోచింగ్ ఇచ్చిన తెలియక సార్ అంతా తెలవాలి. అప్పటి వరకు కూడా 30 నుంచి 40 మీటింగ్లు. నేను మీకు అందరూ ఒకటే పాయింట్ చెప్తున్నా. సైదుల్ సార్, ఇప్పుడు మీరు అందరూ సైదుల్ సార్ ఎక్కడెక్కడో చూస్తుంటారు. నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. వీళ్ళన్నిటికీ నెంబర్ 1 కారణం మీరు. నేను నాకు ఏమన్నా చెప్పు కానీ 30 నుంచి 40 మీటింగ్లు ఈ గ్రహాలు పోతాను కూడా కారణం అదే. అయితే మీటింగ్లు పోతాను కారణం అని తెలుసా? నేను మీటింగ్ పోవాలని ఎవరు మాట్లాడకపోయినా నాకు మైక్ ఇచ్చేస్తాను. నేను మైక్ కోసం పోయి అలా తెలిసి మైక్ ఇస్తే అవుతుంది. అట్లా ఏదో రకంగా నన్ను పడేసాను. నేను మీటింగ్ పోయినప్పుడు సైలెన్స్ సార్ మేనేజర్ నాకు పెద్ద జాబ్ ఏమి కాదు యాక్చువల్గా. ఇది లేపే నాకు మేనేజర్ ఆ సీట్ కూడా వేసేట్టు సార్ అందరూ లేపుతారు సార్ అంటే బాగా లేపి నేనేం చేసేదంటే నేను ఇలా కోచింగ్ ఇచ్చేది పోయి నా గురించి చెప్పుకోపోయాను. ఇట్లా చేయాలి బిజినెస్, ఇట్లా చేయాలి బిజినెస్ ఇట్లా నేను చెప్పాను. బీబీ మేడం కూడా సార్ మాట్లాడతాను ఫస్ట్ ఇంటర్ సార్ అని వీళ్ళంతా కూర్చునేది. సీట్ సార్, పాండ్ సార్, వెంకట్ సార్ కూర్చొని నాతో మాట్లాడేది. నా ఇంకా సొంతం నేను ఇంకా ఒక్కడ తప్ప అన్ని చెప్పాను.
ఉండాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, అమ్మ నాన్న భూమిని తీసుకొచ్చినందుకు ఏమైనా చేయాలి, మనం ఇలా ఉన్నప్పుడు మనం తగ్గించుకోవాలి. ఈ ఒక్కసారి కనెక్ట్ కానీ వస్తుంటే అది బాగా దిగి మైండ్. ఇంకా సార్ నాకు కొంచెం ప్రయారిటీ ఇవ్వడం, మీటింగ్లలో డ్యూ గార్డెన్ డెమో నాకు చాలా హెల్ప్ చేసింది. మీకు వీడియో కూడా ఇప్పుడు నేను ఎప్పుడో చేసిన వీడియో అది. డ్యూ గార్డెన్ ప్రోడక్ట్ లేకపోతే నేను అంత తొందరగా స్టేజ్ మీకు వస్తుంది కాదు. ఆ డెమో రావడం వల్ల ఇక్కడి నుంచి నన్ను చిలుకూరుపేట, నట్రావుపేట, నన్ను మేడం కూడా వేసి మా రాజశేఖర్ సార్ మేడం సార్ మీరు మొత్తం డ్యూ గార్డెన్ స్పెషలిస్ట్, లేడీస్ స్పెషలిస్ట్ అట్లా స్టేజ్ మీకు వచ్చిన అన్ని మాట్లాడేవన్నీ ఉన్నాయి. కానీ మీకు అందరికీ ఈ పాయింట్ చెప్తున్నాను నేను. నా దగ్గర మీరు అందరూ చూసుకుంటే సైన్స్ సార్ బాగా మాట్లాడతారు, నేను లోకల్స్ ఇవన్నీ చెప్తున్నారు. ఇంతకంటే కంగారు దూరం ముచ్చటేసేది. కానీ వెస్టీజ్లో డబ్బు రావడానికి నేను మాట్లాడిన కారణం కాదు. ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు విని అసలు ఒరిజినల్ గా మనిషి ఎక్కుంటారు. బిజినెస్ లో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యంటే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నేను సక్సెస్ కావాలంటే నా దగ్గర ఏముండాలనేది 30-40 మీటింగ్ల తర్వాత ఒక బూట్ క్యాంప్ లా 5 సార్ ఉద్యోగం వదిలేస్తే ఏం జరిగినా నేను చూసుకుంటాను. 13,000 వచ్చినప్పుడు నా భుజం మీద చేసి చెప్పినప్పుడు నేను ఉద్యోగం వదిలేసినప్పుడు నా అప్పు 24 లక్షలు. మా నాన్న 7 గుంటల పొలం అమ్మిండు, 10 తులాల బంగారం బ్యాంకు ఉంది, నా పిల్లలు చిన్న స్కూల్లో చదువుతున్నాను. ఆ టైంలో నేను ఉద్యోగం వదిలేసి ఇక నేను దేనికి తరం అంటే ఇప్పటిదాకా ఏంటంటే ఉద్యోగం ఉంది, ప్రెస్టీజ్ ఉంది, ఇది చేసిన ఒకటే చేయకున్నా ఒకటని ఇది ఒక ఆప్షన్ లాగా చూసిన. అప్పుడు నాకేమైందంటే ఇది వన్ అండ్ ఓన్లీ అప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఎంఎస్ఆర్ నా ఉద్యోగం ఎన్నుకోలేము ఉన్నది. ఇంకో దారి ఉంటే మనం చెప్పిన రకం కాదు, చూసుకుంటారు కదా నాలుగు ఎంతమంది చూస్తున్నాం. ఇంకో దారి ఉంటే మనం చెప్పిన రకం కాదు, మీటింగ్లో మైక్ పట్టుకుని దంచు తప్ప పని మీద ఫోకస్ ఉండదు. పని మీద ఫోకస్ ఉండాలంటే ఉన్న బొమ్మను నరికేస్తే మూసుకొని పని చేస్తాం. పని చేయమని చెప్పలేదు సార్, నువ్వు పని చేస్తే దగ్గర మాట్లాడే శక్తి ఉంది, కొన్ని మార్చుకుంటూ మాత్రం ముందుకు వెళ్తాం అంటే ఆ రోజు నుంచి నేను ప్రామిస్ చెప్తున్నా నన్ను నేను మార్చుకోవడం కోసం ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ కూడా పనిచేస్తాను. ప్రతి సెకండ్ నేను ఆలోచిస్తాను. నేను మేడం ప్లాన్ చెప్పిన రాలేదు అంటే నేను ఏమనుకుంటా అంటే ఆమె డబ్బు అవసరం లేక రాలేదా, ఈ బిజినెస్ అర్థం కాక రాలేదా, గట్టిగా అర్థం కాక రాలేదా, అర్థమైతే చెప్పక రాలేదా అంటే లోపం ఎక్కడ ఉంది. అగో అది పట్టుకున్నాడు. తెలంగాణ సేల్స్ మేనేజర్ చిన్నగా పేడౌట్ అయిపోతే ఒరిజినల్ వెస్టింగ్ బయటకు వస్తేనే ఈ బిజినెస్ ఎస్ ఆర్ నో. ఇప్పుడు స్మార్ట్ సెంటర్ చిన్న చిన్నగా స్మార్ట్ సెంటర్ పోయి ఆయన వస్తుంటాడు. మనం కూడా వీళ్ళకి స్మార్ట్ సెంటర్లే వచ్చినప్పుడు అంతా స్మార్ట్ సెంటర్. ఇప్పుడు సేవింగ్ వస్తే ఇంత పాటలు పాడతలేదు, నేను అలా తక్కువ పడలేను. ఇప్పుడు ఏం అర్థం కాదు పాటలు పాడతారు, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం పాటలు పాడతారు, డాన్స్ చేసుకోరు, చెప్పులు పెంచుకోరు. లేకపోతే ఎంఎస్ఆర్ అసోసియేషన్ లా పాటలు పాడతారు అందరూ ఒక దుకాణం అయిపోయింది. నేను తాత్పర్యం ఎప్పుడు భయపడుతూ చెప్తా సార్ తిరుమలరావు సార్ పేదోడు, ఆయన అవే కావచ్చు, ₹1,00,000 రావాలి, ఆయన పాటల దగ్గర చేస్తాడు. పాపం తిరుమలరావు సార్ ₹1,00,000 వచ్చింది, నేను చాలా హ్యాపీ. ఆయన డాన్స్ చేస్తాడు, ₹1,00,000 వచ్చాడు. అయితే నా దగ్గర ఈ స్మార్ట్ సెంటర్ ఏదైతే ఈ నెగిటివ్ మైండ్ ఉందో ఆ చిప్పు పోతానికి టైం పట్టింది. ఏం చేసినాం సార్ ఆ చిప్పు పోతానికి అంటే ఏం చేయలేదు, మీటింగ్లకు వచ్చి కూర్చుంది. ఒక్కొక్క మీటింగ్ లో ఒక మీటింగ్ లో డ్రెస్ కోడ్ గురించి మాట్లాడారు, ఒక మీటింగ్ లో మనిషి యొక్క అసలు వచ్చిన ఒక మనిషిని ఇంకో రెస్పెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఎంత పెద్ద తోపైనా ఏం మాట్లాడితే అవతల రెస్పెక్ట్ చేస్తావు. నువ్వు అసలు సబ్జెక్ట్ విషయం పక్కన పెట్టాలి. నీ మాట వినాలంటే నువ్వు ఆయన కొంచెం అంటే అవతల కొంచెం అర్థమైందా, లేకపోతే వాళ్ళు కొంచెం అని ఓకే అన్నట్టు చెప్పాలి సార్, అంటే యాక్సెప్ట్ చేసే విధంగా చెప్పాలి కదా. మనం ఆడుతున్నప్పుడు ఎట్లుండాలంటే ఏం చేస్తున్నావు మేనేజర్ నా జాబ్ అది వదిలేసి వచ్చిన ఏదైనా ఉండదా నాకంటే ఉండదే కదా, మేనేజరే వదిలేసి వచ్చిన నువ్వు రా ఇట్లా వస్తావు అలవాటు అయితే ఇవన్నీ తగ్గుతాను. నాకు టైం పట్టింది. మీకు అందరూ చెప్తున్నా వెస్టీజ్ లో నాని తగ్గించుకుంటానికి టైం పట్టింది, ఎంతో వస్తుంది టైం పట్టలేదు. అవన్నీ తగ్గిన తర్వాత ఒకసారి చెప్పింది సార్ సైదు సార్ మీ దగ్గర చాలా తగ్గినాయి. ఇప్పటికీ మీటింగ్లో చెప్తున్నాను సైదు సార్ బిడ్డ బాగా ఈగో ఉండేదని చెప్పారు, నేను ఇప్పుడు చూసుకున్న ఈగో లేనట్టు కొడుతుంది అని చెప్పిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఓహో ఇప్పుడు లైవ్ లో పడ్డదని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ రోజు కూడా జనాన్ని బదనాలు చేయలేదు, చేయదు కూడా. నా మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, రకరకాల రూమర్స్ వచ్చినాయి. కొంతమంది ఓర్చుకోలేదు, కొంతమంది ఓర్చుకోరు, నా ముందర మాట్లాడలేదు, ఎంత మాట్లాడలేదు అన్ని నేను సార్తో కొన్నిసార్లు నా బాధ చెప్తున్నాను. సార్ చెప్పినప్పుడు ఒకటే మాట చెప్తా, నువ్వు ఇప్పుడు కాదు ప్రెస్టీజ్ లో ఉన్న రోజు భూమి మీద ఉన్న రోజు నా ఒక మాట గుర్తుపెట్టుకో, చేసినోడు అలాగే ఉంటాడు, చేయనోడు అలాగే ఉంటాడు, చేసినోడు మీరు ఎప్పుడు చేయనోడు ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడి టైం వేసుకొని ఏడికి పోయినా నాకు పని కావడంటే చేయాలి. అంతకుముందు మాత్రం నిజంగా ఎప్పుడు నేను చేస్తున్నాను, ఏడు పోయినా చేస్తుంది కాదు. ఇది వేరే వాళ్ళ మీటింగ్ వాళ్ళు చేసుకుంటున్నాను, మనం పోయి తినాలంటే ఒకరి 100 ఇచ్చినా నువ్వు ఇచ్చావు, నేను చేయాలి, నువ్వు 100 ఇచ్చావు, నేను ఇచ్చావు, నేను చేయాలి. ఇది నా
మైండ్ సెట్ ఇవన్నీ సార్ కూడా నాకు భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఏంటంటే ఎంఎస్ సార్ గారిని కూడా నేను ఎక్కువ జర్నీ చేసిన. సార్ ఎక్కడ ఉన్నది కానీ నేను ఫోన్ ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ సార్తో జర్నీ చేయడం వల్ల నా దగ్గర ఉన్నటువంటి లోపాలన్నీ స్టేజ్ మీద చెప్పే విలువలు కాకుండా ఒరిజినల్ గా పాటించే విలువలు నేను నేర్చుకున్నా. మా నాన్న కొంచెం ప్రభావితం నా మీద ఉంది. మా ఆయన ఎక్కువ బిడ్డ మనిషి అనుకోవడం ఎప్పుడు కూడా భూమి మీద బిడ్డలు పడదు, బిడ్డ పడి చచ్చిపోతున్నా ఏమన్నా చేయాలి. మన దగ్గర మన నెత్తుల కట్ట ఉన్నప్పుడు గర్భకాడికి వంగిపోయినప్పుడు నెత్తుల గమ్ముకుంటే వంగిపోవాలి. ఇవన్నీ కొంచెం నాయన చెప్పినాయి, ఎంఎస్ఆర్ చెప్పినాయి, నాకు ఫార్మాలో శ్రీపతి మల్లారెడ్డి ఆయన చెప్పినాయి. ఇవన్నీ కలిపి నాకు ఒకటే అర్థం. అయితే మన ఆయన మల్లారెడ్డి సార్ చెప్పినాడు అంత కాలే, కానీ ఇక్కడ నా ఆకలి మీద వచ్చిన వాడు ఎంఎస్ఆర్ చెప్పిన నాకు బాగా ప్రభావితం. కేవలం సార్ మాటల మీద నన్ను నేను మార్చుకోవడం వల్లే ఈరోజు మీ ముందు నేను ఇక్కడ ఉన్నా. ఇదే స్టేజ్ మీద మా నాన్న నేను ఊళ్ళిపోయిన ఆయన నాకు 2 లక్షలు చెప్పొస్తుందని చెప్తే మీకెంత రానడిగింది. మా ఆయన అడిగితే మా నాన్నకు చూపెట్టాలని చెప్పి ఇది ఈ హాల్ ముందర 6 కార్లు ఓపెనింగ్ చేసిన రోజు పుల్లయ్య సార్ కారు, శంకర్ సార్ కారు, శ్రీన్ సార్ కారు, కేదార్ సార్ కారు, సత్యం సార్ కారు, నా కారు 6 కార్లు ఓపెనింగ్ చేసిన రోజు మా నాయనని, మా అమ్మని, నాకు పిల్లనిచ్చిన అత్త మామని స్టేజ్ మీద తీసుకొచ్చి వీళ్ళందరూ పరిచయం చేసిన. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెస్టిజ్ చేస్తే జర మా నాయనకి చెప్పుకుని నాకు డబ్బులు ఎంత వస్తున్నాయని చెప్తే అప్పుడు మా నాయన ఫుల్ హ్యాపీ. 24 లక్షలు అప్పు తెచ్చుకున్న వెస్టిజ్కి వచ్చి 10 తులాల బంగారం మా అత్తగారు పెట్టింది బ్యాంకులో ఉంటుంది బయటికి తీసుకొచ్చిన. నా పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసిన. మా నాన్న అమ్మినటువంటి 7 గుంటల పొలానికి 10 ఇంతలు 78 గుంటల పొలం తీసుకున్నా. వెస్టిజ్లో నేను తీసుకున్న మొదటి చెక్కు జూన్ 2020. అప్పుడు నాకు బలవంతంగా సీన్సార్ బిజినెస్ పర్చేజ్ చేస్తే 118 రూపాయలు నా అకౌంట్లో పట్ట సీన్సార్ ఫోన్ చేసిన. సీనా లక్షలు పడతాయండి కదా, 118 లక్షలు పడతాయి, ప్లాట్ నువ్వు పడ్డవా నేను కూడా మరి గుర్తు లేకుండా వచ్చినా నాతో మాట సైజులో నేనేం జోక్ చూడ అడగాలంటే సైజులో నువ్వు పని చేస్తేనే ఉందో దాని పక్కన సున్నాలు పెరుగుతూ ఉంటారు. 118 కాడికి వెళ్ళి 13,000 వచ్చినప్పుడు నేను ఉద్యోగం మొదలెట్టిన ఎంఎస్ఆర్ గారు చెప్పడం వల్ల నాకు కొంచెం బిజినెస్ గురించి కొంచెం భరోసా ఇచ్చినందువల్ల చాలా మంది లీడర్స్ ఇక్కడ వస్తారు కాస్త ఏపీ తెలంగాణలో చాలా మంది లీడర్స్ నేను ఇక్కడ నిలబడడానికి కారణం నేను ఒక్కరే కారణం కాదు, నాకు డౌన్ లైన్స్ కూడా నేను మారడానికి కారణం, నా అప్ లైన్స్ కూడా క్రాస్ లైన్స్ కూడా చాలా మంది వీడియోస్ అందరినీ చూసినాక నేనేం క్వశ్చన్ చేసుకున్నా అంటే నేను మాత్రమే చెక్ వస్తుంది, జనాల మీద ఏడిస్తే చెక్ రాదు. విన్నర్ ఎప్పుడు విన్నింగ్ మీద ఫోకస్ చేయాలి, లూజర్ ఎప్పుడు విన్నర్ మీద ఫోకస్ చేస్తాడు. ఇంకో మాట బలంగా నేను వెస్టీజ్లో విన్నానంటే నువ్వు వెస్టీజ్లో ఉంటే డబ్బు రాదు, నీలో వెస్టీజ్ ఉంటే డబ్బు వస్తుంది. నాలో వెస్టీజ్ ఉండాలి అంటే పరిపూర్ణమైన వెస్టీజ్ మారాలి అంటే నోట్ కోడ్ చెప్పే విలువ కాకుండా డ్రెస్ కోడ్ అంటే డ్రెస్ కోడ్ తో రావాలి. అన్నం లాస్ట్ లో తినాలి, అవసరం ఒకవేళ లేకపోయినా పెట్టుకోవాలన్నా కూడా నేను పక్కడ బందిగా సాటు పోయి తినడు, ఎంఎస్ఆర్ ముందర యాక్టింగ్ చేసుడు ఇవన్నీ నాకు అలవాటు లేకుండే. భగవంతుడు అది పెట్టినా ఈరోజుకుంటే సో అది లేకుండా అదే నేను ఎందుకు చెప్తున్నాను సార్ ఇవన్నీ నేను కోపంలో చెప్పట్లేదు, మనస్ఫూర్తి నా మాట అంగీకరించండి. ఒక్క రోజు కూడా ఎంఎస్ఆర్ ఉన్నా లేకపోయినా మీకు డౌట్ ఉంటే నా టీం ఎక్కడ పక్కన తీసుకెళ్ళి అడగండి, ఎవరన్నా అడగండి. ఒక్క రోజు కూడా యాక్టింగ్ చేయడం, సార్ వచ్చిన డబ్బు కొట్టడం, సార్ అవతల అడగగా టీంకు వేరే నేర్పించడం, నాకు ఏ విలువలైతే సార్ నేర్పిందో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అయ్యే విలువలతో నా టీం నేర్పిస్తా. నా టీంలో ఎవరు వచ్చినా ఇప్పటి వరకు ఏ ఒక్క టీం మెంబర్ కూడా నువ్వు ఏ టీం నా మీటింగ్ ఎందుకు వచ్చా నేను అడగలేదు, ఫ్యూచర్ కూడా అడగలేదు. నేను మీకు కూడా చెప్తున్నా, ఎవరు వచ్చినా కూడా నీ టీం నా టీం అనకండి, నీ మీటింగ్ ఇంటర్వ్యూ వచ్చినట్టే నీకు అదృష్టం అది, అవునా కదా సార్? ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నా ఓల్డ్ క్యారెక్టర్ చదువుతారు అది కాదు, పాత ఇస్మా శేఖర్ ఎంఎస్ఆర్ గ్యారేజీకి రాకపో నేను నన్ను మార్చుకోవడానికి చాలా కష్టపడుతున్నా. ఇప్పుడు కూడా అదే దాంట్లో నేను మారితే పిఎంసీ వెళ్తా, నేను మారితే 20 లక్షలకు వెళ్తా, నేను మారితే 30 లక్షలకు వెళ్తా. నేను మాత్రమే మారాలి, జనాలు అక్కడనే ఉంటారు. జనాలు నేను చూస్తే మారుతారు, నువ్వు చేస్తే మారుతారు తప్ప నువ్వు చెప్తే మారరు. చేస్తాను నేను మళ్ళీ నీకు ప్రామిస్ చేస్తున్నా, ఇక్కడి నుంచి కూడా నేను మార్చుకుంటూనే పోతా ఫ్యూచర్ లో. ఇప్పటిదాకా నేను తీసుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ మెసేజ్ ద్వారా 1,44 లక్షలు నాకు ఉన్నటువంటి 4 డ్రీమ్స్ కంప్లీట్ ఫుల్ఫిల్ చేసుకున్నా, కార్ తీసుకున్నా, మా మిస్సెస్ తీసుకుని ఫారెన్ ట్రిప్ పోయించిన, నేను సింగిల్ గా పోయినా. ఆగస్టులో మా అమ్మ నాన్నని ఫ్లైట్ ఎక్కించేసి ఒక 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే తిరుపతి కానీ ఏదైనా ఒక వేరే విలేజ్కి వెళ్ళి ఒక 5 స్టార్ హోటల్ స్టే చేయాలి. మా నాన్నకి 5 స్టార్ హోటల్ అంటే పలకని కూడా వస్తుంది మనం చెప్తే తీసుకుపోవాలి. ఒకసారి తీసుకుపోవచ్చా లేదా? 5 స్టార్ హోటల్ పోయి నువ్వు సెల్ఫీ దిగి ఇట్స్ బిర్యానీ టైం, ఇట్స్ కుబేరా టైం అని చెప్తే నాయన అమ్మ ఊళ్ళో ఉన్నారు. వాళ్ళతో ఒక్కసారి తీసుకుడు నీకు వెస్టీజ్ పవర్ ఎంత తెలియాలంటే నీ అయ్యేటప్పుడు ఒకసారి ఫ్లైట్ అది డ్రీమ్ పెట్టుకోవాలి చేస్తా సార్. ఇప్పుడు నేను ఎక్కించా లేదా? 7 lakhs నేను తీసుకున్న ఐఎస్ చెక్, లాస్ట్ మంత్ చెక్ 4,92,000. వెస్టీజ్ ద్వారా టోటల్ తీసుకున్నది 1,44 లక్షలు. నాకు ఇప్పుడు అప్పు లేదు. 2 ఎకరాల పొలం తీసుకున్నా. మీకు ప్రామిస్ చేస్తున్నా, ఆగస్టు 20 తారీఖు 2026
సార్ ఇప్పుడు ఆగస్టు 20 తారీఖు 2026 నేను నా సొంత ఇంట్లో ఉంటా. ఒకవేళ 20 తారీఖు నేను నా సొంత ఇంట్లో ఉండకపోతే 21 తారీఖు నేను వెస్టిజ్ మానేస్తా. ప్రామిస్. ఇది నేను జోక్ చెప్పలేను, నా గురించి నాకు బాగా తెలుసు. మనం లైట్ తీసుకున్న టైప్ ఏముంది లేని టైప్ అట్లా అనొద్దంటే మీ అందరూ రేపు పొద్దుగా వచ్చేమో చెప్తే వేరే భోజనం అడగాలని ఇట్లా చెప్తున్నా. మీరు ఎవరు అడగకపోయినా ఈయనైతే అడుగుతారు, వచ్చి వీడియో తీసుకుంటున్నారు అడగాలా లేదా? స్టేజ్ మీద చెప్పడం వేరు, బయట నిలబడటం వేరు. ప్రాణం మొత్తం వెస్టిజ్ లో పెట్టి పని చేస్తున్నాం. మీకు అందరూ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే జర కొంచెం దూరం వచ్చిన తర్వాత రకరకాల మైండ్ సెట్ వస్తాయి జనాలకి. 1,00,000 దాటిన తర్వాత మాత్రం మైండ్ సెట్ మారుతాయి. అవన్నీ జర మార్చుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత అనుకోండి, నేను 1,00,000 రావడానికి ఏమేమి పాటిస్తే నాకు వచ్చినా నేను ఒక్కరినే చేయలేదు, అందరి యొక్క సహకారం అనేది నాకు వచ్చిన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో చాలా మంది ఫెయిల్ అయ్యారు సార్, ఇప్పుడు దాకా చెప్పాడు. ఇలా ఉండి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యింది, ఇలా ఉంది పాటించక. ఇక్కడ కూడా అంతే, నువ్వు అసోసియేషన్ లో ఉంటే నీకు సక్సెస్ రాదు, నీ లోపల అసోసియేషన్ వాల్యూస్ ఉంటే సక్సెస్ వస్తుంది. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీరు ఎక్కడ నటించాల్సిన అవసరం, ఎవరి కోసం నటించాలి సార్, దేనికోసం వస్తుంది. నా ముందర నటించడం, ఎంఎస్ఆర్ ముందర నటించడం, ఇంటికి పోతే సక్సెస్ ఎట్లా వస్తుంది, నటిస్తే మిగిలి రావుగా. నటిస్తే ఉద్యోగంలో జీతం వస్తుంది, ఇక టీవీ రేట్కి వస్తాయి. మీ అయ్య మూట కట్టి పెట్టినా నువ్వు నటిస్తే నీ టీంకి అర్థం కదా సార్. సార్ చెప్పి అప్లైన్ తోటి కొంచెం అడిగినా నో ప్రాబ్లం, కానీ డౌన్ లైన్ గుండెల్లో పెట్టుకోవాలి. డౌన్ లైన్ కోసం పనిచేయాలి. అప్లైన్ నుంచి టీవీ రావాలి, డౌన్ లైన్ నుంచి వస్తాయి. అప్లైన్ దండం పెట్టు, నీకు అవకాశం ఇచ్చినందుకు రుణం తీర్చుకోకుండా పనిచేయాలి కోసం. చాలా మంది యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అప్లైన్ దగ్గర ఉంటే అప్లైన్ డబ్బులు టీంలో నా టీంలో కూడా నాకు అంటుంది. అది మారితే సక్సెస్ గ్యారెంటీ. నీ డౌన్ లైన్స్ ఎక్కడ ఉండాలి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే బలం జనంలో ఉండాలి, సీఎం దగ్గర కాదు. అవునా కదా సార్? టీము తయారు చేద్దాం, అందరం కలిసి బలమైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టిద్దాం. సార్ పడుతున్న కష్టానికి ముందు వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా చేస్తున్న హార్డ్ వర్క్ కొంచెం కింద వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ చేయకుండా కావాల్సిన విషయం మీద పోరాడితే తెలంగాణ ముఖ చిత్రం మార్చేటువంటి పవర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉన్నది. ఉన్నది సార్, ఉందా లేదా? ఒక్క రోజు కాదు సార్, సార్ తోటి కార్లో కూర్చున్న ఒక మంచి మోటివేషన్ సాంగ్స్ పెట్టడం. సార్ కూడా కూర్చుంటే సార్ మనం ఒక సంవత్సరం మేము కష్టపడి అందరూ జీవితాలు బయటపడతాయి సార్ అని 1-2 years బ్యాక్ ఊకే చెప్పే సార్ నాకు. ఒక సంవత్సరం మనం కష్టపడతాం, అందరూ బయటపడుతుంది సార్. నేనేమో సార్ నేనే పని చేస్తున్నా సార్, ఇవ్వ నేను పొద్దుగా ముట్టలు పడుతుంది సార్, ఎవరి టీంలో రాలేదు సార్ ఊకే స్టార్టింగ్ ఊకే కంప్లైంట్ చేసి నాకేమో సార్ చెప్పినట్టు చేయడం అవ్వాలి. కొంతమంది వచ్చి అక్కడక్కడ మీరు తిరిగేది. నేనేమనంటే ఎవరు వస్తారు సార్, రాను లానే ఉంటారు, నువ్వు ఈయనే ఉంటారు, నీ టీమే డెవలప్ అవుతుందని చెప్తున్నావు. అడిగినా ఇప్పుడు 16 కార్లు నా టీంలో ఇచ్చింది భగవంతుడు. సో ఎంఎస్ఆర్ గారి మాట నిజమైంది ఈరోజు. నేను అదే పట్టుకున్నా. ఇక ఫ్యూచర్ లో కూడా నా మీద ఫోకస్ చేస్తాను, మీద నేను ఫోకస్ చేయను, గెలవటం మీద ఫోకస్ చేస్తా. ఎంఎస్ఆర్ నాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని, అదే స్ఫూర్తిని జనాల్లో నింపుతా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వెస్టీజ్ గడప గడపకు తీసుకెళ్ళడానికి పని చేస్తా అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.